మనిషి వింటున్నావా చెప్పేది? మనిషి 5 రూపాయలు వస్తావు అనుకో, నిమిషాల నిర్ణయం తీసుకుంటాడు. 100 రూపాయల లోపు అనుకో 10 నిమిషాల నిర్ణయం తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు అనుకో, సాయంత్రం వరకు ఆలోచించి చెప్తా అంటాడు. ఒక 5000 అనుకో, ఒక 2 రోజులు తీసుకుంటాడు. 1,00,000 రూపాయలు అనుకో, ఒక 1 మంత్ పట్టొచ్చు. 1,00,00,000 రూపాయలు అనుకో, 10 మందిని అడిగి పూర్వపరాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. అయితే లాస్ట్ ఒక స్టేట్మెంట్ చెప్పకపోతే ఈ స్టేట్మెంట్ మొత్తం తప్పవుతుంది. నాకు 5 రూపాయలు ఎంతనో, ఒకటి 1,00,000 రూపాయలు అంత కావచ్చు. అప్పుడు వాడు అంతే 1,00,000 రూపాయలు అయితే వెంటనే నిర్ణయం తీసుకుంటాడు. అట్లా మారిపోతుంది స్టేట్మెంట్. ఇది యూనివర్సల్ బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు, మైండ్ని బట్టి. సో ఏదైతే తక్కువ విలువ ఉంటుందో దాన్ని వెంటనే నిర్ణయం తీసేసుకుంటాడు మనిషి, లేదా ఇచ్చేస్తాడు. వాటి విలువ పెరుగుతున్న కొద్దీ మైండ్ భయపడుతుంది. బికాస్ తన ఎగ్జిస్టెన్స్ దానికి సంబంధం ఉంది. డబ్బుకి మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్కి ఒక అవినాభావ సంబంధం ఉంది కదా. అందుకని తప్పేమీ లేదు. ఈ కేటగిరీలో నేను కూడా ఉన్నా.